హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోతామండి. సో ఇక్కడ మనకి పోస్టులు చెక్ చేస్తే కనుక అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల కొరకు మనకు పోస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏంటంటే కనుక క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక 10వ తరగతి ఉత్తీర్ణులు, అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలన్నమాట, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ చూస్తే కనుక ఒకసారి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తే కనుక 1/7/2024 నాటికి దరఖాస్తు చేయ అభ్యర్థుల వయసు 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల లోపు ఉండవలను. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో మామూలుగా క్వాలిఫికేషన్ ఏంటంటే 1/7/2024 తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. అండ్ ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతంలో గల ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరం నిండిన వారు లేని లేదా ఇన్ కేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో 21 సంవత్సరంలో నిండిన క్యాండిడేట్స్ లేకపోతే కనుక 18 సంవత్సరాలు నిండినా కూడా సరిపోతుందని మెన్షన్ చేశారనమాట. సో అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు ఎస్సీ మరియు ఎస్సీ హాబిటేషన్స్ నందు ఉండు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అంటే ఎక్కడైతే మనకు ఎస్సీ ఎస్టీ పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే, ఆ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు, ఆ అభ్యర్థులు మాత్రమే అర్హులు అని మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ గౌరవ వేతనం చెక్ చేస్తే కనుక అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనం వచ్చేసి నెలకు 11,500. అండ్ మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం వచ్చేసి 7,000 మరియు అంగన్వాడీ సహాయకులకు వచ్చేసి 7,000 రూపాయలు వారికి నెలకు అనేది చెల్లించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు అంటే అప్లికేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కనుక ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత నివాసము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, 10వ తరగతి మార్క్స్ మేమో, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత ఏదైతే ఇన్కమ్ వికలాంగులకు అంటే డిసేబిలిటీ పర్సన్స్ ఉంటారు కదా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవాలని. అప్లికేషన్తో పాటుగా అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే అడిగారో అవసరంతో పాటుగా మీరు ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుందన్నమాట సర్టిఫికేట్స్ అన్నీ కూడా. అంటే నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి 10వ తరగతి పాస్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్లు అయితే కనుక జతపరచాలి. సో అదనమాట. అండ్ కులము నివాస పత్రంలో సంబంధిత తహసీల్దార్ జారీ చేయబడిన పత్రంలో ఏదైనా గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ అంటే అటెస్టేషన్ చేసి జతపరచాలన్నమాట. అండ్ ఒక ఫోటో కూడా అతికిచ్చి సైన్ అనేది, సిగ్నేచర్ అనేది అప్లికేషన్ పైన చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఖాళీలు చెక్ చేస్తే కనుక మనకి అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచడం వచ్చేసి నివాసము స్థానికురాలు అయి ఉండవలెను. అంటే నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ లేదా ఆధార్ కార్డ్ అనమాట. అంటే ఎక్కడైతే పోస్ట్ ఉందో మీరు ఆ ఏరియాలో మీరు నివాసం చేస్తూ ఉండాలన్నమాట. సో అదనమాట. ఇది వచ్చేసి తప్పనిసరిగా జతపరచాలి. 10th క్లాస్ మార్క్స్ మేమో తప్పనిసరిగా జతపరచాలి. అండ్ పుట్టిన తేదీ వయసు నిర్ధారణకు 10వ తరగతి మార్క్స్ మేమో ఇది కూడా తప్పనిసరిగా జతపరచాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఇది కూడా జతపరచాలి. తర్వాత డిసేబుల్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది కూడా కంపల్సరీ మీకు అప్లికేబుల్ అయితే అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫోటో అనమాట, దరఖాస్తుదారుని కొత్తది ఫోటో అనమాట, రీసెంట్ ఫోటో అతికించవలసి ఉంటుంది అనమాట అప్లికేషన్ పైన. ఇవి మీరు కంపల్సరీగా అప్లికేషన్తో పాటుగా మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఖాళీలు చెక్ చేస్తే కనుక మనకి అనంతపురం అర్బన్ చెక్ చేస్తే కనుక మనకి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ సింగనమల, సో అక్కడ చెక్ చేస్తే కనుక మనకి 6 అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నార్పల 9 అయితే ఉన్నాయి. అండ్ అనంతపురం రూరల్ చెక్ చేస్తే 10 అయితే ఉన్నాయి. తాడిపత్రి చూస్తే 14 అయితే ఉన్నాయి. గుత్తి చూస్తే కనుక 5 అయితే ఉన్నాయి. అండ్ ఉరవకొండ చెక్ చేస్తే 12 అయితే ఖాళీగా ఉండడం జరిగింది. కళ్యాణదుర్గ వచ్చేసి 6, తర్వాత కనేకల్ చెక్ చేస్తే కనుక 5 ఖాళీ ఉండడం జరిగింది. కంబదూర్ చెక్ చేస్తే కనుక మనకి 7 అయితే ఖాళీ ఉన్నాయి. రాయదుర్గ్ అయితే 2 ఉన్నాయి. మనకి టోటల్కి వచ్చేసి 84 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా డీటెయిల్గా అయితే ఒకసారి చెక్ చేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చెక్ చేస్తే కనుక అనంతపురము రెవెన్యూ డివిజను, అనంతపురం అర్బన్లో అనమాట. ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ పోస్టులు అయితే ఖాళీ ఉండడం జరిగిందనమాట. సో అనంతపురం అర్బన్లో
ఎర్రనేల కొట్టాల 2 అనమాట. సో అంగన్వాడీ వర్కర్ పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది. ఓసీ కేటగిరీ అన్నమాట. సో ఇలా రిజర్వేషన్స్ ప్రకారం అయితే ఇచ్చారనమాట. ఇంకోటి చూస్తే కనుక అంగన్వాడీ హెల్పర్ అనంతపురం అర్బన్లో 7 అయితే ఖాళీ ఉండడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని మనకైతే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తే కనుక 7 ఎక్కడ ఉన్నాయంటే కనుక నెహ్రూ పూర్మెన్ కాలనీ, తర్వాత అరుణోదయ కాలనీ, తర్వాత జనశక్తి నగర్ 2, తర్వాత గుల్జర్పేట, తర్వాత ప్రకాశం రోడ్డు, తర్వాత కృపానంద నగర్ 1, తర్వాత వినాయక నగర్ 1. సో ఇక్కడైతే ఇంకా ఖాళీలు అయితే ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ రిజర్వేషన్ అయితే ఇచ్చారండి. ఓసీ కేటగిరీ, ఎస్సీ, ఓసీ, బీసీఏ, తర్వాత ఓసీ, తర్వాత ఇక్కడ డిసేబుల్డ్ పర్సన్, తర్వాత ఎస్సీ, ఇట్లా మనకి రిజర్వేషన్ ప్రకారం అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా సింగనమల, ఇక్కడ ఏంటంటే గాంధీనగర్ మినీ అంగన్వాడీ వర్కర్ అనమాట. కేటగిరీ వచ్చేసి బీసీబీ. సో నెక్స్ట్ చూస్తే కనుక అంగన్వాడీ హెల్పర్స్ సింగనమలలో 5 అయితే ఖాళీలు ఉండడం జరిగింది. ఎక్కడెక్కడ అంటే కనుక సింగనమల 2, తర్వాత గోవిందరాయునిపేట, తర్వాత కల్లూరు 3, కల్లూరు 4, తర్వాత రాఘవేంద్ర కాలనీ. సో ఇక్కడ మనకి రిజర్వేషన్ ప్రకారం అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి అది మీరు చెక్ చేసుకోండి, మీరు ఎక్కడ ఎలిజిబుల్ అవుతారో ఏంటనేది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ రిజర్వేషన్ ఉన్నాయనేది మనకు డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఇది చెక్ చేసుకోండి అనమాట. చెక్ చేసుకొని ఎలిజిబుల్ అయితే కనుక మీరు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. సో దీనికి వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ అయితే చాలండి. 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో ఇక్కడ మనకి అంగన్వాడీ హెల్పర్స్ గుత్తి అనమాట 4 నంబర్స్ అయితే ఉన్నారు. అంకాలమ్మ గుడి, తర్వాత అమీన్పల్లి, తర్వాత పద్మనాభయ్య ఫ్యాక్టరీ, తర్వాత కొత్తపేట. సో ఇక్కడ మనకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి అవి కూడా. సో ఇవి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది మనకు డీటెయిల్గా అయితే ఇచ్చారు. మీరున్న విలేజ్లో ఖాళీలు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీకు రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అయితే కనుక కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎప్పటిలోగా మీకు అప్లికేషన్స్ అనేవి హ్యాండ్ అవుట్ చేయాలంటే కనుక ఇక్కడ చూస్తే కనుక మనకి దరఖాస్తులను తీసుకున్నట్టుకు ప్రారంభ తేదీ వచ్చేసి మనకి 25 తారీఖు అండి. సో ఇవాళ అంటే ఈ యొక్క సెప్టెంబర్ 25 నుంచి మనకి అప్లికేషన్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి మనకి అక్టోబర్ 1 అండి. సో 10వ నెల 1వ తేదీ మనకు లాస్ట్ అనమాట. ఆ తర్వాత ఎవరైనా కూడా అప్లికేషన్ తీసుకొస్తే వాళ్ళు తీసుకోరనమాట. సో బిఫోర్ ముందుగానే మీకు అప్లికేషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఎక్కడెక్కడ మీరు ఆ యొక్క అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందంటే కనుక సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ సమర్పించాలంటే కనుక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అండి. సో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అనంతపురం డిస్టిక్లో మీ యొక్క అప్లికేషన్ అనేది అక్కడ సబ్మిట్ చేసి సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవాలని. సో మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. అది మీ దగ్గర ఉండవలసి ఉంటుందన్నమాట. అండ్ మీకు అప్లికేషన్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే కనుక మీకు ఒకసారి చూపిస్తానండి. అది ఈ సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా సైట్, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని సబ్మిట్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్తో పాటుగా ఆ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఒకసారి మీకు అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది అది కూడా చూపిస్తానండి. సో ఇక్కడ ఇచ్చారండి మనకు ఆల్రెడీ. సో ఇదే అనమాట అప్లికేషన్ అనేది, అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు 2024 అనమాట ఇది దరఖాస్తు. సో ఇక్కడ ఏంటి అనేది ఇవన్నీ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. రెవెన్యూ డివిజన్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పేరు, మండలం పేరు, తర్వాత సెక్టార్ పేరు, తర్వాత గ్రామ పంచాయతీ పేరు, అంగన్వాడీ కేంద్రం పేరు, తర్వాత ఏడబ్ల్యూసీ కోడ్, తర్వాత 10వ తరగతి ప్రకారం అభ్యర్థి పూర్తి పేరు, తర్వాత తండ్రి లేదా భర్త పేరు, ఆధార్ నంబరు, తర్వాత ఆధార్ నంబర్ లేనివారు ఎన్రోల్మెంట్ నంబరు, తర్వాత క్యాస్ట్, విద్యార్హత, పుట్టిన తేదీ, తర్వాత ఏజ్, మీకు ఎంత ఏజ్ ఉంది, తర్వాత మొబైల్ నంబరు, 10వ తరగతిలో వచ్చిన మార్కులు, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ చేసి ఉంటే కనుక దాన్ని కూడా వచ్చి ఉంటే కనుక ఆ మార్క్స్, తర్వాత మీకు మ్యారేజ్ అయిందా లేదా, తర్వాత ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సంతకం అనేది ఇక్కడ చేయాలన్నమాట. సంతకం, తర్వాత ప్లేసు, డేట్ వేసి దీంతో పాటుగా ఒక ఫోటో అనేది అతికించవలసి ఉంటుంది అనమాట. ఫోటో అతికించిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ యొక్క ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇది అప్లికేషన్ అనమాట ఇక్కడి వరకు. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒక అంగన్వాడీ స్కూల్ సంబంధించి పోస్టుల వివరాలు. సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, డీటెయిల్స్ ఇవే అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే అనమాట. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.